హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డ్రై మటన్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మటన్ని మంచిగా క్లీన్ చేసుకొని అయితే ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక ఆ క్లాత్ మొత్తం వాటర్ మొత్తం పీల్ చేసుకున్నాక అయితే ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి పీసెస్ అన్నిటిని. వేసేసుకున్నాక ఇదేంటంటే ఎండుమిరపకాయలు ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని అయితే ఈ పీసెస్లోకి వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ పీసెస్లోకి వేసేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ పీసెస్ ఎన్ని ఉన్నాయో ఆ పీసెస్కి తగినంత గరం మసాలా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది వేయాలి, ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి చాలా రోజులు ఉండాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి. వీటినైతే ఇలా మంచిగా ముక్కలన్నిటికీ మసాలా పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ మసాలా పట్టాలి. ఇలా ముక్కలన్నిటికీ మంచిగా మసాలా పట్టేసాకైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి పట్టి ఆ ముక్కలు మంచి టేస్ట్గా వస్తాయి కాబట్టి మంచిగా ముక్కలకి అంతా మసాలా పూసాకైతే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ తర్వాత అయితే ఒక సూది ఇంకా టైం దారంకి అయితే ఇలా అన్ని పీసెస్ అన్నీ ఇలా గుచ్చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ దారంలో గుచ్చేసుకున్నాక వీటిని తీసుకెళ్ళి ఎండలో ఇలా మంచిగా దారాలు కట్టుకోవాలి. టైట్గా ఇలా మంచిగా దారాలు కట్టుకోవాలి. ఒక రోజు ఇలా కట్టుకోవాలి, నైట్ తీసేసి మళ్ళీ మార్నింగ్ కట్టుకోవాలి అలా. సో ఒక 1 వీక్ ఎండేస్తే అలా ఎండలో పెట్టేస్తే మాత్రం ఇలా గలగలం ఎండిపోతాయి చక్కగా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 వీక్లో ఇలా మంచిగా ఎండిపోతాయి. సో వీటిని మంచి మంచి కాంబినేషన్స్కి వండుకొని అయితే తినొచ్చు. చాలా బాగుండిద్ది వీటి కర్రీ. సో వీటిని మంచిగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.